మనము సెపరేట్ జనాంగమని, మనకి కొన్ని దేవుని యొక్క కట్టుబాట్లు ఉన్నాయని, మనము ఈ విధముగా గౌరవంగా, మర్యాదగా, బైబిల్ పరముగా మనము బ్రతకాలి అనేటువంటి విషయము పిల్లలకి నేర్పించలేరు. చాలామంది తల్లిదండ్రులకు అది చేత కాదు. వాళ్ళు పిల్లలు కదండి అంటుంటారు. ఎప్పటి వరకు వాళ్ళు బాలురు? ఎంత ఏజ్ రావాలి మీకు మీ పిల్లలకి? ఎప్పటి వరకు వాళ్ళు చిన్న పిల్లలు? ఎప్పటి వరకు వాళ్ళని విచ్చలవిడిగా విడిచిపెడతారు మీరు? ఎప్పటి వరకు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పరు మీరు? ఎప్పటి వరకు పిల్లల మాట తల్లిదండ్రులు వింటారండి? కొన్ని ఇళ్లల్లో మరి దారుణం అన్నమాట. పిల్లలు ఏం చెప్తే అది తల్లిదండ్రులు వింటారు. తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు వినేది కొన్ని క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో మాత్రమే ఉంటాయి. క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబాలలో తల్లిదండ్రుల పద్ధతులను బట్టి పిల్లలు జీవిస్తారు. క్రీస్తు లేని గృహాలలో పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతూ వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం చేస్తే అదే. వాళ్ళు ఎక్కడికి వెళతామంటే అక్కడికి నో రిస్ట్రిక్షన్స్. వాళ్ళకి ఎంతవరకు అల్లరి చేస్తారో అంతవరకు అల్లరి చేస్తారు, ఎంతవరకు టీవీ చూస్తారో అంతవరకు చూడనిస్తారు, ఎంతవరకు ఫోన్లతో అర్ధరాత్రి వరకు ఉంటారో అంతవరకు చేయనిస్తారు, ఇంకా అర్ధరాత్రి వరకు ఊరి మీద తిరుగుతారో తిరగనిస్తారు. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి చాలామందికి పెంపకం రావడం లేదు. ఇది యూట్యూబ్ ద్వారా మీ అందరూ కూడా వింటూ ఉన్నారు కదా. ఇంకా చేయి దాటిపోయిన తర్వాత మీరేమీ చేయలేరు. ఇంకా చిన్నపిల్లలు గల తల్లిదండ్రులైతే మీకు నేను హృదయపూర్తిగా చెప్తున్నాను, చిన్ననాటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పించండి. బెత్తం వాడకుండా ఎవ్వరు కూడా లెవెల్లోనికి రారండి. మీరు గద్దించకుండా, భయం చెప్పకుండా ఏ పిల్లలు తల్లిదండ్రులకి లొంగరు. క్రమశిక్షణ దేవునికి చాలా ఇంపార్టెంట్.